బళ్ళారిలో టెన్షన్ వాతావరణం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. నివురు గప్పిన నిప్పులా ఉంది ఎస్సీ సర్కిల్. నేడు జరగాల్సినటువంటి వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా పడింది. గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే భరత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. ఫ్లెక్సీ వివాదంలో గాలి జనార్దన్ రెడ్డి అతని అనుచరులపై కాల్పులు జరగడం మనకు తెలిసిందే. ఇరు వర్గాల కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోతే గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నెజ్జూర్ని సస్పెండ్ చేశారు. ఇప్పటికే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్రతను సీనియర్లకు చెప్పడంలో విఫలమయ్యారంటూ అతని మీద వేటు వేశారు. జనవరి 1నే బళ్ళారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2న సస్పెన్షన్కు గురయ్యారు. రంజిత్ కుమార్ని చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ కుమార్కి ఇప్పుడు బళ్ళారి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. బళ్ళారి అంతా కూడా నివురు గప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం మనందరికీ తెలిసిందే, అక్కడ వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. బళ్ళారిలో భరత్ రెడ్డి అనుచరుడు, స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన అనుచరుడు సతీష్ రెడ్డి దగ్గరుండి భారీ ఎత్తున ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కూడా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడకు కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలంటూ సతీష్ రెడ్డి ఆయన అనుచరులకు చెప్పారు. అయితే పోలీసులు వద్దని చెప్పే ప్రయత్నం, ఆయన ఇంటి సెక్యూరిటీ, గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సెక్యూరిటీ వద్దని వారించే ప్రయత్నం చేస్తే సతీష్ రెడ్డి ఆయన ఇంటి ముందే, గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని, కాలు మీద కాలేసుకొని కూర్చొని, ఇక్కడ ఫ్లెక్సీ కట్టాల్సిందే, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అంటూ ఆయన కొంచెం బెట్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. అయినా సరే వినకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను ఫ్లెక్సీ కడతా, ఎవరు ఆపుతారో చూస్తానని చెప్పేసి అలాగే కొనసాగించారు. ఈలోగా అక్కడికి గాలి జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి చేరుకోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి సతీష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుచరుల మధ్య అదే పరిస్థితి కనిపించింది. అలా మాట పెరిగి పోలీసులు అడ్డు చెప్పినా సరే వినకుండా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ముందు రాళ్లు రువ్వుకున్నారు, కొట్టుకున్నారు, రాడ్లు కర్రలు దొరికితే వాటన్నిటితో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు ఇరు వర్గాలు. ఇక అది దాటిపోయి చివరికి సతీష్ రెడ్డి ఇరువైపులా ఉన్నటువంటి గన్మెన్స్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్స్ కూడా కాల్పులు జరిపారు. సతీష్ రెడ్డికి గాయమైంది. ఒక వ్యక్తి, ఒక కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. సో ఇంత గందరగోళ పరిస్థితి, మరొకసారి అక్కడ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉందంటూ సమాచారం ఉంది. అయితే స్థానికంగా ఎస్పీ ఉన్నారు. ఆ ఎస్పీ ఈ విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అనే ఆరోపణలతో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ ముందు రోజే అక్కడ బాధ్యతలు తీసుకున్నారు ఎస్పీ. 1వ తారీఖు జనవరి 1న, జనవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అంతే మనం చూస్తున్నాం, గాలి జనార్దన్ రెడ్డి తన మీద ఫైర్ అయినటువంటి బుల్లెట్ షెల్ను కూడా చూపించడాన్ని మీరు గమనించవచ్చు. మీడియా ముందుకొచ్చి తన మీద ఇలా దౌర్జన్యం జరుగుతుందని, భరత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఇతర పార్టీల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద, తన మీద కుట్ర జరుగుతోంది అంటూ గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తమకు రక్షణ కరువైంది అంటున్నారు. బళ్ళారిలో తమ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మరోవైపు భరత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు చాలా లేటుగా. అప్పటికే ఆయన వేరే ప్రాంతంలో ఉన్నారు. వెంటనే ఈ విషయం తెలిసి అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఈలోగా జరగాల్సిన గొడవ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అక్కడ ఉంది. కానీ ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు కార్యక్రమం జరగడం లేదు. కానీ మరొకసారి ఇరు వర్గాల మధ్య ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే గొడవలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్. అయితే భరత్ రెడ్డి ఒక పెద్ద రౌడీ అని, ఆయన రౌడీజం చేస్తున్నారని, స్థానికంగా ఉండే వ్యాపారులను బెదిరిస్తుంటారని, లేదంటే హత్య రాజకీయాలు చేస్తుంటారని, చాలామంది ప్రాణాలు తీశాడని, ఎంతోమందిని పోలీస్ అధికారులను కూడా బెదిరిస్తే చివరికి పోలీసులు అక్కడ పని చేయలేక వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళని చెప్పేసి
గాలి జనార్దన్ రెడ్డి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మీడియా ముఖంగా ఆయన ఈ విమర్శలన్నీ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు భరత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. మా మీద ఎప్పటి నుంచో ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ఈ ప్రాంతం అంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద కూడా దౌర్జన్యం చేశాడు, చాలా సందర్భాలు మేము సహించాం, ఇప్పుడు మా కార్యకర్తల మీద దాడులు చేస్తే మేము ఊరుకోవాలా అని చెప్పి భరత్ రెడ్డి అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఈ గొడవకు కారణం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు సతీష్ రెడ్డి ఈ విషయంలో ఆయన కూడా గాయాలయ్యాయి, మరోవైపు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య, ఇరు నాయకుల కార్యకర్తల మధ్య అదిగో మనం చూస్తున్నాం, తన మీద ఫైర్ అయినటువంటి బుల్లెట్ షెల్ని చూపిస్తున్నారు జనార్దన్ రెడ్డి. ఇదిగో నా మీద ఫైర్ అయింది, నా ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు, ఇదంతా కుట్రపూరితంగా చేశారు అని చెప్తున్నారు. మరోవైపు సతీష్ రెడ్డి వ్యవహారం కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారింది. గాలి జనార్దన్ రెడ్డి వేరే పార్టీ అయినప్పుడు, మీరు చూస్తున్నారు అదిగో బుల్లెట్ కనిపిస్తుంది, గాలి జనార్దన్ రెడ్డి వేరే పార్టీ అయినప్పుడు అతని ఇంటికి ఎలా కడతాడు, ఫ్లెక్సీ ఎలా కడతాడు, ఎమ్మెల్యే అనుచరుడు అయితే ఇష్టం వచ్చినట్లు చేస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ కట్టడానికి కుదరదని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆ ఇంటి ముందే, గేటు ముందే కుర్చీ వేసుకొని కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని, ఎవరు ఆపుతారో నేను చూస్తాను, ఫ్లెక్సీ కట్టాల్సిందే అని చెప్పి భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ అతిపెద్ద సమస్య మొదలైంది, ఇక్కడ అసలు వాగ్వాదం మొదలైంది. అదిగో మనకి బుల్లెట్ కనిపిస్తుంది గాలి జనార్దన్ రెడ్డి చేతిలో. మరోవైపు ఆ వెనక మీరు ఫ్లెక్సీలు గమనిస్తున్నారు, ఆ ఫ్లెక్సీలు కట్టే దగ్గరే ఈ గొడవంతా మొదలైంది. వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే ఫోటోలు, వాల్మీకి ఫోటోలతో, ఒక నాయకుల ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫ్లెక్సీల ఏర్పాటే ఇప్పుడు ఇంత పెద్ద గందరగోళానికి కారణమైంది. మరోవైపు సతీష్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఈ విషయంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీలు లాగి పడేస్తున్నారు, మీరు చూడొచ్చు, చించేస్తున్నారు వాటన్నిటిని కూడా. అండ్ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడం, తోపులాట జరగడం, చివరికి రాళ్ళు రువ్వుకొని ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే ఒకరినొకరు షూట్ చేసుకునే స్థాయి వరకు వెళ్ళిందా. గన్స్ ఉపయోగించారు, షూట్ చేసుకున్నారు, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఆయన ఇంటి దగ్గరే జరిగింది గొడవ అంతా కూడా. సో ఇప్పుడు ఈ విషయం కేవలం ఆ నియోజకవర్గం వరకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్లుగా మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులకు కానీ, ఇతర పార్టీల కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఇక్కడ రక్షణ లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, అందుకే ఈ గొడవలు అవుతున్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ వరకు ఇప్పుడు ఈ విషయం మీద రెస్పాన్స్ కనిపిస్తోంది. హైకమాండ్ కూడా ఈ విషయంలో డీటెయిల్స్ తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్పీని సస్పెండ్ చేశారు. ఆ ఉన్నటువంటి సీరియస్నెస్ని పై అధికారులకు తెలియజేసే ప్రయత్నం అదిగో మనం చూస్తున్నాం. జనవరి 1నే ఆయన బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2న ఈ ఘటన జరగడం, ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన్ని సస్పెండ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ కుమార్కి అక్కడి బళ్ళారి బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది అనేది చాలా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తుంది. ఏ క్షణమైనా సరే మళ్ళీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ బలగాల్ని డిప్లాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇరు పార్టీలకి కూడా ముఖ్యమైన నాయకులకి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది పోలీసులు. ఏదైనా సరే జరగకూడని జరిగితే, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చినా, నాయకులు రెచ్చగొట్టినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ నెజ్జూర్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు రంజిత్ కుమార్ అక్కడ బాధ్యతలు స్వీకరించారు ఎస్పీగా. రంజిత్ కుమార్ కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటూ పేరుంది, సిచ్యువేషన్ ఆయన కంట్రోల్ చేయగలుగుతారన్న నమ్మకం మాకుంది అంటూ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.